నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కుంభరాశి, కుంభలగ్న జాతకులకి ఈ యొక్క ఆగస్ట్ మంత్ ప్రెడిక్షన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కుంభ రాశి వారికైనా, కుంభ లగ్నం వారికైనా చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా చూడొచ్చు. ఎందువల్ల అంటే మీ లగ్నం, రాశి 2 కూడా చాలా ఇంపార్టెంట్. లగ్నం అంటే ఏంటంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్‌కి సంబంధించింది. మీ కెరియర్‌లో జరిగే మార్పులు, అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్, హెల్త్‌లో ఇష్యూస్ రావడం, పోవడం, హీలింగ్ అవ్వడం, రిలేషన్‌షిప్ హార్మనీ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని జరుగుతాయి. రాశి అనేది మీ ఎమోషనల్ స్టేటస్ అండ్ మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అండ్ మీ యొక్క ఆలోచన విధానాన్ని రిప్రజెంట్ చేసేది రాశి. సో 2 మీరు ఈ పర్టిక్యులర్ మంత్‌లో మీరు ఎలా ఆలోచిస్తారనేది సింపుల్‌గా చెప్పాలంటే అనేది రాశి అన్నమాట. సో కాబట్టి ఈ కుంభ లగ్న జాతకులకైనా, కుంభ రాశి జాతకులకైనా ఇద్దరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇద్దరు కూడా ఈ వీడియోనైతే చూడొచ్చు. అండ్ మీ లగ్నము, రాశి వేరు వేరు అనుకుంటే మీ రెస్పెక్టివ్ లగ్న, రాశికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అనేటివి అండ్ రాశి ఫలితాలు అనేటివి మన ఛానల్‌లో ఆగస్ట్‌కి సంబంధించి అన్నీ కూడా అప్లోడ్ చేశాను. సో మీ రెస్పెక్టివ్ రాశి, లగ్నానికి సంబంధించిన వీడియోస్ చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే ఫస్ట్‌లీ వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మొత్తం చూసిన తర్వాత మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ వర్త్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ప్లానటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ 11థ్ ఈ యొక్క కర్కాటక రాశిలో బుధుడు వక్రీకరణ వదిలి నార్మల్ డైరెక్ట్ అవుతాడు. అండ్ ఆగస్ట్ 17 ఈ సూర్యుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. ఆగస్ట్ 21 ఈ శుక్రుడు ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. అండ్ మీ లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ప్రస్తుతం ఇప్పుడు మీరు వీడియో చూసే టైంకి శని వక్రించున్నాడు అనమాట. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. తెలియని వారి కోసం చెప్తున్నా ఈ పాయింట్ అనేది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని ప్రెడిక్షన్స్ అనేది తెలుసుకుందాం. ముందుగా కెరియర్కి సంబంధించి కనుక చూసుకుంటే లగ్నం నుంచి దశమ స్థానంలో ఏ ప్లానెట్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కూడా లేదనమాట. ఏ గ్రహ దృష్టి గాని, ఏ గ్రహ స్థితి గాని లేదు. లగ్నము, రాశి నుంచి దశమ స్థానంలో ఆ దశమాధిపతి అయిన స్థానానికి అధిపతి అయిన కుజుడు మాత్రం కుంభ లగ్నం, కుంభరాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే టూ మచ్ అండ్ అట్లనే ఆ యొక్క కుజుడు యొక్క డిస్పోజేటర్ అంటే రాస్యాధిపతి బుధుడు ఆగస్ట్ 11థ్ వరకు వక్రించి మీకు షష్ఠ స్థానంలో ఉంటాడు. మళ్ళీ వక్రించడం వదిలినప్పటికీ అది షష్ఠ స్థానంలోనే ఉంటాడు. సో దీని యొక్క రిజల్ట్స్ కనుక చూసుకుంటే సడన్ మూవ్‌మెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. వర్క్ ప్రెషర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వర్క్ ఎన్విరాన్మెంట్ అంత పీస్‌ఫుల్‌గా అయితే ఉండదు. సో దీని అంటే లగ్నంలో మీకు ఆల్రెడీ రాహు ఉన్నాడు, సప్తమ కేతు ఉన్నాడు. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం చూసుకుంటే ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అసలు పెట్టుకోకండి. మీరు ఎంతసేపు దాని గురించి పైన కింద పడి మీరు దాని గురించి ఎంత ఎక్స్‌పెక్ట్ చేసుకొని అనుకుంటా ఉన్నంత సేపు అది జరగదనమాట. కంటిన్యూగా డిలే అవుతూనే ఉండడం జరుగుతా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందంటే నాకు ఈ పని జరిగినా దేవుడి దయ, జరగకపోయినా దేవుడి దయ. జరిగితే నేను యూజ్ చేసుకుంటాను. జరగకపోతే ఇంకో దాని కోసం చూస్తాను. ఇంకో వర్క్ కోసం చూస్తాను. ఇట్లా అనుకున్నప్పుడు మాత్రమే ఆ వర్క్ అనేది మీకు ఫుల్‌ఫిల్ అవుతుంది. కంప్లీట్ అవుతుంది. సో ఇట్లా కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా సైలెంట్‌గా ఐడియల్‌గా ఉండండి. లగ్న రాహుకేతువులు కదా! సో కొంచెం ఆ లగ్న రాహుకేతువుని రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో అలాంటిది ఒకటి ఉంటుంది. అండ్ నిద్ర లేచిన ఫస్ట్ 1 అవర్ అనేది మొబైల్ యూజ్ చేయకుండా ఉండడం. ఎందుకంటే రాహు అంటేనే డిజిటల్ స్క్రీన్స్. ఫస్ట్ 1 అవర్ నిద్ర లేచింది ఫస్ట్ 1 అవర్ లోపలే మీరు రాహుని యాక్టివేట్ చేశారంటే ఆ రోజంతా ఫాగీ మైండ్ అట్లే ఉంటది. సో కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి మొబైల్ యూసేజ్ అనేది ఫస్ట్ 1 అవర్ ఆఫ్టర్ వేకింగ్ అప్ అనేది. సో ఇదనమాట. సడన్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సడన్ మూవ్‌మెంట్స్ కోసం మీరు వెయిట్ చేయడం తప్పిస్తే ఈ మంత్‌లో పెద్ద చెప్పుకోదగినట్టుగా పాజిటివ్, నెగెటివ్ ఏమీ లేవు అనమాట. అండ్ ఆ సడన్ మూవ్‌మెంట్స్ కూడా మీకు మీకున్న పర్టిక్యులర్ కండిషన్స్ ప్రకారం, ఎన్విరాన్మెంటల్ సిట్యుయేషన్స్ ప్రకారం మీ యొక్క ఆఫీస్ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్, నార్మ్స్ ప్రకారం మీకు అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ మీరు ఫీల్ అయ్యేదాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్‌గా ఇదే జరుగుతుంది అన్నట్టుగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెప్పలేమన్నమాట. ఎవరు కూడా ఈ పర్టికులర్ మంత్‌కి మాత్రం కుంభరాశి, కుంభలగ్న జాతకులకి. ఫినాన్షియల్‌కి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకుంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో శని యొక్క ప్లేస్‌మెంట్ ఉండి శని వక్రించి కుజుడి ద్వారా చూడబడుతూ ఈ ద్వితీయాధిపతి గురుడు పంచమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. చతుర్థ, నవమాధిపతి అయిన శుక్రుడితో పాటు. సో దీని రిజల్ట్స్ కనుక చూసుకుంటే స్లో గెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మితమైన గెయిన్స్ అనేటివి అండ్ చాలా లాగీ గెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అండ్ కాస్త బుద్ధిని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలోకి యాక్టివేషన్స్ అనేవి ఎక్కువ జరిగాయి కాబట్టి పంచమ స్థానం ప్రామినెంట్ హౌస్ అయింది కాబట్టి మీకు ఎక్కువగా మీ బుద్ధిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క తెలివితో కావచ్చు, ఆ యొక్క వాక్చాతుర్యంతో కావచ్చు. ఎందుకంటే మిథున రాశి వాక్చాతుర్యానికి సంబంధించింది. ఆ వాక్చాతుర్యంతో కావచ్చు, దాంతో మీరు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి తెచ్చుకోవాల్సిందే తప్పిస్తే జనరల్‌గా ఎవరో ఏదో చేస్తారు, ఏదో వస్తది అనుకోని ఎక్స్‌పెక్టేషన్స్ అనేది మాత్రం ఉండకూడదు. తక్కువే ఉండాలి. ఉన్నా జరగవనమాట బేసిక్‌గా. సో అదనమాట. సో కొంచెం ఐడియల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆ స్లోనెస్ అనేది జరిగినా మీ బుద్ధిని ఎక్కువగా యూజ్ చేసి ఇది చేయండి. న్యూ ఇనిషియేషన్స్ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా మీకు చాలా పాజిటివ్ ఉంది. స్టార్ట్ చేయొచ్చు. బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదనమాట. సో ఇది గమనించుకోండి.
నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే లగ్నం నుంచి రాశి నుంచి షష్ఠ స్థానంలో బుధ, సూర్యుల కాంబినేషన్ నుండి బుధుడు వక్రించున్నాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ గనుక చూసుకుంటే మీకు నావల్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ వైటాలిటీ లాస్‌కి సంబంధించి, ఎనర్జీ లాస్‌కి సంబంధించి, స్టామినా అనేది హోల్డ్ చేయలేకపోవడం బాడీలో. ఓకే. బేసిక్‌గా ఎనర్జీ లాస్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. సో, కొంచెం దీని పరంగా జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా కొంచెం ఈ మంత్ అంతా అలానే ఉంటది. సో, కొంచెం దానికి అలవాటు పడిపోవడం మంచిది. సో, ఇది. అండ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి గనుక చూసుకుంటే లగ్నం నుంచి లగ్నము, రాశి నుంచి పంచమ స్థానంలో గురు, శుక్రుల కాంబినేషన్ నుండి పంచమాధిపతి బుధుడు లగ్నం నుంచి, రాశి నుంచి షష్ఠ స్థానంలో ప్లేస్ అయ్యున్నాడు. అండ్ వక్రించడం కూడా ఆగస్ట్‌లో నుంచి వదిలేస్తాడు. అండ్ సూర్యుడితో పాటు కలిసున్నాడు సప్తమాధిపతితో పాటు. సో, దీనికి సంబంధించిన రిజల్ట్స్ గనుక చూసుకుంటే టూ గుడ్ ప్లేస్‌మెంట్ అనమాట ఇది మాత్రం. అండ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. రిలేషన్‌షిప్ హార్మనీ గావచ్చు, రిలేషన్‌షిప్ స్టేటస్ గావచ్చు, అవన్నీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. రీయూనైట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు పడతా ఉంటాయి. ఇక్కడ పర్టిక్యులర్ ఈ ప్లేస్‌మెంట్ యొక్క రిజల్ట్స్ అనేటివి. పంచమ, సప్తమాధిపతుల యొక్క కలయిక ఇవన్నీ గూడా మీకు రీయూనైట్ అవ్వడానికి చాలా చాలా మంచి టైమ్ పీరియడ్ అండ్ చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఎందుకంటే పంచమ స్థానం నుంచి తృతీయాధిపతి అయిన సప్తమాధిపతితో పంచమ, సప్తమాధిపతుల కలయిక. సో, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తా ఉంటుంది. సో, ఇదనమాట రీయూనైట్ అవ్వడానికి సంబంధించి కావచ్చు. అండ్ ఏదన్నా మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటే మళ్ళీ రీయూనైట్ అవ్వడం ఇలాంటివి జరగడం అండ్ హార్మోనీ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ లవ్ లైఫ్, రిలేషన్‌షిప్ స్టేటస్ చాలా బాగా సాగుతుందనమాట. ఇబ్బందయితే ఏం లేదు. అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి తీసుకుంటే ఎడ్యుకేషన్ సింగిల్ స్టేట్‌మెంట్ చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. పంచమ స్థానం గురు, శుక్రుడు. ఇంకెంతకంటే మంచి పొజిషన్ ఏది ఉండదనమాట. బుధుడు కూడా వక్రించడం వదిలేస్తున్నాడు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, ఎడ్యుకేషన్‌లో ఏదన్నా న్యూ స్టార్ట్స్ తీసుకోవాలన్నా, న్యూ చాప్టర్స్ కావచ్చు, న్యూ యూనిట్స్ కావచ్చు, లేదా న్యూ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా చాలా టూ గుడ్ టైమ్ పీరియడ్ చేసుకోవచ్చనమాట. ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఇదనమాట. ఏ సుత్తి, సోది లేకుండా, ల్యాగ్ లేకుండా మీకు ప్రిసైజ్డ్ ప్రెడిక్షన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్‌లో ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. అండ్ వార ఫలితాలు, నెల ఫలితాలు అండ్ ఆస్ట్రాలజీలు అన్ని టాపిక్స్‌కి సంబంధించిన విషయాలు, ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ ఇది కూడా చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, అన్నీ కూడా చేస్తాను. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. So, any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, medical astrology, or career horoscope reading, timing of job, or anything, మీకు ఏదన్నా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్, ఫుల్ హోరోస్కోప్ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. సో, 3 సింపుల్ స్టెప్స్ ఉంటుంది. సో, అది డిస్క్రిప్షన్‌లో మీకు పిన్ చేస్తాను. దాన్ని చూడండి. వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్‌కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది. సో, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.